ప్రభాస్ అనే ఆ ఒక వ్యక్తి, ఆయన బాడీ స్ట్రక్చర్ కానీ, బాడీ లాంగ్వేజ్, హావభావాలు, ఆ ముఖ వర్చస్సు, ఆ తేజస్సు, అఖండ రాజయోగ సంపన్నుడమ్మ. ఆయనకు తిరుగుండదు. ఆయన ఎత్తిన జన్మ, పుట్టిన దశ చాలా గొప్పది. తాను ఉన్నన్నాళ్ళు ఇంకా పాన్ ఇండియా సినిమాలు చాలా చేస్తాడు. మీరు చూడండి, ప్రపంచం గర్వించదగ్గ విషయం ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ప్రపంచమంతా మారుమోగే సినిమా వస్తుంది ఇప్పుడు. ఆయన ఫ్లాప్ అయ్యాడు, ఇంకా సినిమాలు బంద్ చేయడం ఎవరైతే అన్నారు చూసారా, అది అబద్ధం. ఆయన ఉన్నన్నాళ్ళు, వాళ్ళు పుట్టుకమే రాజుల కుటుంబంలో పుట్టారమ్మా. అయితే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ఆహార్యం కానీ, ఆ గాంభీర్యం కానీ, ఆ శౌర్యం కానీ అద్భుతమైన రాజసం. అది అందరికి వచ్చేది కాదమ్మా. ఇప్పుడు అదే సినిమా వేరే హీరోతో కనుక మనం చేస్తే ఆ హైట్, పర్సనాలిటీకి ఇంత పాపులారిటీ వచ్చేది కాదు. అంతటి పాన్ ఇండియా స్టార్ కాగలిగే దీక్ష, దక్షత, అంతటి యోగ్యత, నైపుణ్యం ఉన్న ఏకైక వ్యక్తి ప్రభాస్. ఆయనను ఎవరు క్రాస్ చేయలేరు. ఏంటంటే ఆదిపురుషు సినిమాలో డైరెక్టర్ది తప్పు. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ అలంకరణ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అవి మిస్టేక్ అయినాయి తప్పిస్తే, రాముణ్ణి పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే ప్రభాస్ లాగానే ఉంటాడు. సిద్ధాంతులను అడిగి గనక ఆ సినిమా చేసింటే భూమి ఉన్నంత వరకు ఆ సినిమా ఆడుతుంది. ప్రభాస్ అలాగే ఉన్నాడు. ఏమి రాజసం ప్రభాస్ది.